నల్గొండ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఎగువ నుంచి భారీ వర్షాలతో డ్యాంలన్నీ కూడా కృష్ణా బేసిన్లో పూర్తిగా అన్ని కూడా జలకలను సంతరించుకొని చివరికి నాగార్జున సాగర్ చేరుకున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారడంతో అధికారులు కొద్దిసేపటికే నీటిని విడుదల చేశారు. అదే ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న ఎంతో లోకంగా ఎందుకంటే దృశ్యాలను చూడాలని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తుంటారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సైతం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. శ్రీశైలం నుంచి సాగర్కు వరద ఇంకా కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు అధికారులు. దాంతో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చేపల వేట, పడవలు, బల్లకట్టును అధికారులు నిషేధించారు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ కమిటీ సభ్యులు సైతం అనుక్షణం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. నాగార్జున సాగర్లోని 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందికి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని కిందికి విడుదల చేస్తున్నారు అధికారులు. మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం ఇస్తారు. రాము, నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సో ఇంకా గేట్లు తర్వాత ఇంకా పెంచుతారా? గేట్లు ఎత్తే గేట్ల సంఖ్య ఎత్తి పెంచుతారా? ఎంత ప్రవాహాన్ని కిందికి రిలీజ్ చేస్తూ ఉన్నారు? మరి కాసేపట్లోనే ఆ వాటర్ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాళ్ళు అనేవి మనకు కనిపిస్తాం. మొత్తం పూర్తిగా ఒక ప్రవాహంలా కనిపిస్తాయి. ఇదంతా కూడా మన గతంలో కూడా చూడడం జరిగింది. వరద ప్రవాహం గతంలో గేట్లను తెచ్చుకోవడంతో మనం నిలబడినటువంటి పాత బ్రిడ్జ్ కూడా పూర్తిగా గతంలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలను కూడా మనం గతంలో చూడడం జరిగింది. మొత్తం ఇక్కడే ఇదే దారి ముందే కూడా మొత్తం కూడా ఆ 26 గేట్లు ఏదైతే మనం చూస్తున్నామో 26 గేట్లలో మిడిల్లో ఉన్నటువంటి 12, 13 గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం 6 గేట్లను కూడా అందిస్తున్నారు. గంట కూడా వారు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కిందికి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మా ప్రతినిధి రాము మనకు మరింత సమాచారం ఇస్తారు. రాము, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటి ప్రవాహాన్ని కిందికి విడుదల చేస్తున్నారు. ఇంకా ఎన్ని గేట్లు ఎత్తబోతున్నారు? ఎంత ప్రవాహం కిందికి రిలీజ్ అవుతుంది? రాజేష్, నాగార్జున సాగర్ లో జల దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ప్రాంతం అంతా కూడా జలసవడి సంతరించుకుంది, జలకళ సంతరించుకుంది. నిండుకుండలాగా నాగార్జున సాగర్ మారడంతో వస్తున్నటువంటి వరదను వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్యామ్ అధికారులు 2 క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరొక 8 గేట్లు కూడా తెచ్చే అవకాశం ఉంది. దాదాపు 3.5 లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ కి వస్తుండటంతో 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నామని కూడా అధికారులు నివేదికలు వెల్లడించడం జరిగింది. 590 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 300 టీఎంసీల నీళ్లు నాగార్జున సాగర్ కు వచ్చి చేరాయి. కాబట్టి ఎగువ నుంచి కూడా చాలా గణనీయంగా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. కాబట్టి డ్యామ్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు అయితే 10 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడతామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో ఇన్ఫ్లోస్ అన్ని కూడా రావడం, దిగువ ప్రాంతానికి ఎక్కువగా నీటి విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. నది పరివాహక గ్రామ ప్రజలను కూడా ఇప్పటికే పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. నది పోటెత్తి ప్రవహిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. కాబట్టి చేప పట్టే వాళ్ళు కూడా, మత్స్యకారులు కూడా నదిలో దిగవద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక నాగార్జున సాగర్ దిగువన ఉన్నటువంటి టైల్ పాండ్ ప్రాజెక్టు వద్ద కూడా భారీగా వరద నీరు వస్తా ఉంది. దాంతో పాటు పులిచింతల డ్యామ్ కు కూడా దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నీరంతా కూడా పులిచింతల మీదుగా కృష్ణా బ్యారేజీ అక్కడి నుంచి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఇక ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు వస్తుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా కుడియడమ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిగా ఎత్తిపోతల పథకాలకు కూడా ఇప్పటికే నీటిని విడుదల చేస్తా ఉంది ప్రభుత్వం. అటు ఎడమ కాలువకు కుడి కాలువకు కలిపి 22 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది. ఎడమ కాలువ పరిధిలో అయితే ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు పూర్తిగా 1 ఎకరం కూడా లేకుండా మేజర్ల కింద, లిఫ్టుల కింద కూడా ఆయకట్టు నీకు సాగునీరు అందిస్తా ఉన్నారు. ఇక
నాగార్జున సాగర్ లో కృష్ణమ్మ పరవలు దొక్కుతూ ఈ కృష్ణమ్మ సోయగాలను ఇక్కడ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఇప్పటికే రావడం జరిగింది. ఎందుకంటే గేట్లు ఎత్తుతారని నిన్ననే అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఆ సుందర దృశ్యాలను చూడడానికి ఇటు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ప్రధానంగా హైదరాబాద్ జంట నగరం నుంచి అయితే పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వస్తా ఉన్నారు. కృష్ణమ్మ అందాలను తిలకిస్తూ ఎంతగానో మైమర్చిపోతున్నారు. ఒకవైపు నల్లమలాటి అందాలు, ఇక్కడ సంతరించుకున్నటువంటి ప్రకృతి, అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణమ్మ సోయగాలు దాదాపు 400 అడుగుల ఎత్తు నుంచి పాల వల్లే జారి వాడుతున్నటువంటి ఈ కృష్ణమ్మ సోయగాలను చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా ఉన్నట్టుగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ఈ రోజు సెలవు దినం కాదు కాబట్టి కొంత పర్యాటకుల తాకిడి తక్కువగా ఉంది. కానీ సెలవు దినం అయితే దాదాపు 20-30 వేల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ పర్యాటకాన్ని ఎంతగానో ఆస్వాదిస్తారు, ఎంతగానో ఆహ్లాదకరంగా గడుపుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గత సంవత్సరం చూసాం. ఈసారి కూడా దాదాపు 15 రోజుల పాటు కూడా గేట్ ఎత్తి ఇదే విధంగా దిగువకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి సెలవు దినాల్లో అయితే పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా నదీ సమీపంలోకి వెళ్లకుండా ఇక్కడ పుష్కర్ ఘాట్లు కూడా కట్టారు కాబట్టి ఘాట్ల వైపు కూడా ఎవరు వెళ్లకుండా పటిష్టంగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో 13 గేట్లు ఆంధ్రాకు, 13 గేట్లు తెలంగాణకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు గేట్లు విడుదల చేస్తున్న క్రమంలో కూడా తెలంగాణకు సంబంధించిన ఈఎన్సీ అధికారులు, ఆంధ్రాకు సంబంధించిన ఈఎన్సీ అధికారులు కూడా అక్కడ చేరుకొని సాంప్రదాయబద్ధంగా కృష్ణమ్మ పూజలు చేసి మొదటగా 13వ గేట్ ఎత్తారు, ఆ తర్వాత 14 గేట్ ఎత్తారు. ఇట్లా వరుసగా దాదాపు 10 గేట్ల వరకు కూడా ఎత్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం నుంచి చాలా పెద్ద మొత్తంలో వస్తుంది, 3.5 లక్షల క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుంది. కాబట్టి డ్యామ్ కు ఒత్తిడి పెరగకుండా, డ్యామ్ పైన ఒత్తిడి పడకుండా ఎప్పటికప్పుడు దిగువకు నీటి విడుదల చేస్తాం, వాటర్ మేనేజ్మెంట్ చేస్తామని కూడా ఈఎన్సీ అధికారులు చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు వస్తున్న ఇన్ఫ్లోస్ అన్ని కూడా నమోదు చేస్తూ, అవుట్ఫ్లోస్ కూడా నమోదు చేస్తూ ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో వాటర్ ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంబంధించిన సిబ్బంది మొత్తానికి కూడా సెలవులు రద్దు చేశారు. ఎందుకంటే లిఫ్ట్ల కింద, మేజర్ల కింద ఈ ఆయకట్టు మొత్తం కూడా పర్యవేక్షణ చేయాలి కాబట్టి అందరు ఇంజనీర్లకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సెలవులు రద్దు చేసి అనుక్షణం అప్రమత్తంగా ఉండేలాగా ప్రభుత్వం వారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీ నుంచి కింది స్థాయి ఏఈ అధికారుల వరకు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, కార్యాలయాల్లో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి వరదను నమోదు చేస్తూ అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా నాగార్జున సాగర్ పర్యాటక శోభ సంతరించుకుంది. ఈ ప్రాంతం అంతా కూడా జలకలు ఉట్టిపడతా ఉంది. నిండుకుండలాగా మారింది నాగార్జున సాగర్. 590 అడుగుల నీటి మట్టానికి చేరువలో ఉంది. ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ దాదాపు 15 రోజుల క్రితం 503 అడుగుల డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా పోయి వెలవలబోయింది. రైతులు కూడా దిగాలు పడ్డారు, రైతులు కూడా ఆందోళన పడ్డారు. పోయిన యాసంగి లాగానే ఈ వానాకాల సీజన్ కూడా పంటలన్నీ కూడా ఎండబెట్టుకొని క్రాప్ హాలిడే ప్రకటించుకోవాల్సిందేమోనని ఆందోళన పడ్డారు. కానీ వరుణ్ కరించి ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురవడం, భారీగా వరదలు రావడం, పశ్చిమ కనుమలో కూడా భారీగా వరదలు పడడంతో పెద్ద ఎత్తున అనుకోకుండా ఊహించిన దానికంటే ఎక్కువగానే వరద నీరు వచ్చింది. కృష్ణా బేసిన్ అంతా కూడా ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, జూరాల, నారాయణపూర్, తుంగభద్ర ఇవన్నీ కూడా చూస్తుండగానే నిండాయి. శ్రీశైలం కూడా దాదాపు 2 వారం రోజుల వ్యవధిలోనే గరిష్ట నీటి మట్టాన్ని చేరుకొని క్రస్ట్ గేట్ ఎత్తడంతో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ కు వస్తుంది. నాగార్జున సాగర్ కి అయితే రోజుకు 30 టీఎంసీల చొప్పున నీరు వచ్చి చేరింది. 1 వారం రోజుల వ్యవధిలోనే నాగార్జున సాగర్ నిండింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంతోషానికైతే అవసరం లేకుండా అయింది. అధికారులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే అత్యవసర మోటార్లు పెట్టి మరీ జంట నగరాలకు, నల్గొండ జిల్లాలోని 4 గ్రామాలకు నీరు అందించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా అంత వర్షాలు కానీ పడకపోతే వరద రానట్టయితే ప్రమాదకర పరిస్థితులు ఉండేవి, తాగునీటి కూడా ఇబ్బంది ఉండేది. కానీ దేవుడు కరుణించి వర్షాలు భారీగా కురవడంతో ప్రాజెక్టులన్నీ నిండాయి. కృష్ణా బేసిన్ జలకలు సంతరించుకుంది, సాగర్ నిండింది. ఇక ఎలాంటి డోకా లేదని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ వస్తున్నటువంటి వరదతో డ్యామ్ మొత్తం ఒకసారిగా నింపితే ప్రస్తుత వానాకాల సీజన్ కి వచ్చే యాసంగి సీజన్ కూడా నీరే నించొచ్చని అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే పర్యాటకుల తాకిడి వచ్చింది. పర్యాటకులు కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ఇక్కడ కృష్ణమ్మ తుంపరులను ఆస్వాదిస్తూ ఎంతగానో మైమర్చిపోతా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము. మనం విజువల్స్లో చూస్తున్నాం నాగార్జున సాగర్లోని 2 గేట్లు ఎత్తి కృష్ణ ప్రవాహాన్ని కిందికి విడుదల చేశారు అధికారులు. కృష్ణమ్మకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి జలహారతి ఇచ్చి గేట్లు తెరిచారు అధికారులు. సో చాలామంది పర్యాటకులు కూడా అక్కడికి చేరుకున్నారు. నాగార్జున సాగర్ గేట్లు తెరుస్తారు అన్న సమాచారంతో ఆ సుందర దృశ్యాలని వీక్షించేందుకు, ఆ దృశ్యాలని ఆస్వాదించేందుకు భారీ ఎత్తున అక్కడికి పర్యాటకులు కూడా చేరుకున్నారు. అక్కడ పోలీసులు కూడా చాలా గట్టి పహారా కాస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ప్రమాదవశాత్తు నదిలోకి వెళ్ళడం కానీ లేదా నదిలో ఏదైనా జరిగితే ఇబ్బంది అన్నట్టుగా అక్కడ పోలీసు పహారా కూడా చాలా పటిష్టంగా సాగుతుంది. ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ వ్యూ పాయింట్ దగ్గర నుంచే విజువల్స్ చూస్తూ ఆనందిస్తున్నారు పర్యాటకులు. అదే నాగార్జున సాగర్కి భారీగా వరద పోటెత్తడంతో డ్యామ్ పూర్తిగా నిండిపోయింది. దీంతో
ప్రస్తుతానికైతే 2 గేట్లు తెరిచి కృష్ణమ్మ ప్రవాహాన్ని కిందికి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక మరి కాసేపట్లో మరికొన్ని కూడా గేట్లు మెల్లగా తెరిచే అవకాశం ఉంది.